హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే హోండా సిటీ తక్కువ రేట్లు అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ బండి మోడల్ వచ్చేసి 2012 మోడల్లో ఫస్ట్ ఓనర్ పెట్రోల్ బండి అండి. అలాగే ఎస్ఎంటీ ఇది వచ్చేటప్పటికి పెట్రోల్, ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 69,500 అయితే రీడింగ్ తిరిగిందండి. బండి విధంగా చాలా బాగుంది. మీకు ఎంత పెయింటింగ్ కానీ, ఇంటీరియర్ కానీ, ఏసీ కానీ, మొత్తం సస్పెన్షన్ కానీ చాలా బాగుంది. బండి అయితే మాత్రం టైర్లు వచ్చేటప్పటికి మనకి ఒక 90% అయితే టైర్లు ఉన్నాయండి. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ అంటే 6వ నెల ఎండింగ్ వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. మీకు ఎటువంటి విధంగా మనకి ఎక్కడ చిన్న స్క్రాచెస్ కానీ ఏమి లేవండి. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ అండి. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. మీకు ఎన్ఓసి ఇస్తాం. ఇది ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏ స్టేట్ వాళ్ళైనా తీసుకోవచ్చు. మీకు ఎన్ఓసి అయితే మీ స్టేట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ట్యాక్స్ వచ్చేటప్పటికి ఎంత పడుతుందని చాలా మంది అడుగుతున్నారండి. ఇది మనకి పర్సంటేజ్ వచ్చేటప్పటికి 10 lakhs లోపు అయితే ఒక 12% వేస్తున్నాడండి. 10 lakhs దాటితే 14% అయితే ఆంధ్రాలో ట్యాక్స్ పడుతుంది. అదే మీరు యానోలో చేయించుకున్నట్లయితే 10 lakhs లేకపోతే 4%, 10 lakhs దాటితే 7% పడుతుంది. అది మీకు తెలంగాణ కూడా ఇంచుమించు ఆంధ్రాకి దానికి పెద్ద ట్యాక్స్ పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు. సో దాన్ని బట్టి మీరు బండి చూసుకుని తీసుకోవచ్చండి. బండి విధంగా చాలా బాగుంది. ఇది 3,50,000 చెప్తున్నాం. ఇంకా రేట్ అయితే తగ్గించి ఇస్తాను. మీకు ఏమన్నా నచ్చితే ఒకసారి చూసుకుని మాట్లాడుకోవచ్చండి రేటు కూడా. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి కార్ చుట్టూ చూపిస్తానండి. అంటే మీకు ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉన్నది ఏంటన్నది అంతా చూడొచ్చు. బండి ఎల్లో వీల్స్తో సహా ఉందండి. ఇది ఎల్లో వీల్స్ ఉన్నాయి. టైర్లు ఒక 90% ఉంటాయి. ఎక్కడ మీకు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమి లేవు. బండి చాలా బాగుంది. మీకు ఎటువంటి పెట్టుబడి పెట్టవసరం లేదండి. మీరు వచ్చి బండి చూసుకుని మరి తీసుకున్న తర్వాత ఓన్లీ అలా తిరగడమే తప్ప ఎటువంటి పెట్టుబడి అయితే ఏమీ లేదు. ఇది హైవీటెక్ సిటీ ఎస్ఎంటీ అంటే మాన్యువల్ ట్రాన్సాక్షన్, మాన్యువల్ గేర్తో వస్తుంది. ఇది చూడొచ్చు. మీకు చుట్టూ కూడా బండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇంటీరియర్ కానీ బయట లుక్ కానీ చాలా బాగుంది. సో టోటల్ మీకు బయట లుక్ అంతా కూడా ఈ విధంగా ఉంది. అలాగే లోపల కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది చూడొచ్చండి. మీకు పవర్ విండోస్ వస్తాయి, 4 పవర్ విండోస్. అలాగే మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ అవి కూడా వస్తుంది ఇంట్లో. అలాగే మనకి ఇంటీరియర్ విధంగా కూడా చాలా బాగుందండి. మీకు ఫస్ట్ ఒకసారి ఫ్రంట్ సీట్స్ అయితే చూడండి. చాలా బాగుందండి. బండి ఎక్కడ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఫస్ట్ రీడింగ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో రీడింగ్ చూసుకున్నట్లయితే 69,500 అని చెప్పాను కదండి. 69,597 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరగడం జరిగింది. అలాగే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సేఫ్టీ విధంగా. ఇక్కడ ఒకటి వచ్చింది చూడొచ్చు మీరు. అలాగే మీకు ఫ్రంట్ అక్కడ డాష్ బోర్డ్ దగ్గర ఒకటి వస్తుంది. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవి. గేర్ సిస్టమ్ వచ్చేటప్పటికి మాన్యువల్ అండి. గేర్ సిస్టమ్ వచ్చేటప్పటికి మాన్యువల్. అలాగే మనకి మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. ఏసీ కూడా చాలా వర్కింగ్లో ఉంది. కూలింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మీకు ఇంటీరియర్ విధంగా డోర్ సైడ్ కానీ ఎక్కడ ఎటువంటి చిన్న మచ్చలు కానీ ఏం లేవు. చాలా నీట్గా ఉంది. ఏమి చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు జస్ట్ అలా తిరగడమే బండి వచ్చిన వెంటనే కూడా. అలాగే మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సెంట్రల్ లాకింగ్, అలాగే మనకి రిమోట్ కీతో సహా వస్తుందండి ఇది. సో ప్రతిదీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలియండి అని చెప్తున్నాను. సో చూసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సీట్ కవర్స్ కూడా మీకు చాలా నీట్గా ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో బయట బాటం కానీ మీకు ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఓన్లీ కార్ తీసుకొని మీరు తిరగడమే తప్ప ఎటువంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరమే లేదు దీంట్లో. సో డోర్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి బీడింగ్ అవి లాగి చూపిస్తానండి. ఇక్కడ ఏమన్నా మీకు ఏమన్నా మారినాయి లేకపోతే ఏంటన్నది. సో స్టెప్ బై స్టెప్ మీరు అన్నీ చూసుకోవచ్చండి. యాస్టీజ్ మీకు ఇక్కడ నేను వీడియోలో ఎలా పెడుతున్నాను, కారు మీరు వచ్చి చూసుకుని అలాగే ఉంటుంది తప్ప దీంట్లో మార్పులు అయితే ఏమి ఉండవు. మీకు అలాగే ఫ్రంట్ బీడింగ్ కూడా ఒకసారి లాగి చూపించేస్తాను మీకు. సో చూడొచ్చండి. ఎక్కడ మీకు కంపెనీ మాన్యువల్ తప్ప ఎటువంటి మారింది అయితే ఏం కాదు ఇది. అలా మీకు ఒకసారి డోర్ కింద నుంచి కూడా చూపిస్తానండి ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇది ఫ్రంట్ డోర్, డ్రైవర్ దగ్గర డోర్ అండి. ఇది ఫ్రంట్ రైట్ డోర్, ఫ్రంట్ డోర్. ఇది చూడొచ్చు. ఎక్కడ రెస్ట్ కానీ ఏమీ లేదు. మీకు కింద కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి మీరు. డోర్ కూడా ఒరిజినల్ డోర్స్ అండి. అన్నీ కూడా ఏం మారలేదు. ఏదైనా చేంజ్ అవుతే మీకు చెప్పేస్తాను. ఏం చేంజ్ అవ్వలేదు ఇది. అలాగే నీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తున్నానండి. రైట్లో బ్యాక్ సైడ్ డోర్ ఇప్పుడు ఇది. సో చూడొచ్చండి. కింద నుంచి కూడా చూపిస్తున్నాను నేను.
ఇక్కడ ఎటువంటిది కూడా లేదండి, అంతా కూడా చాలా నీట్గా ఉన్నది అంతా కూడా. అలాగే మీకు అవతల సైడ్ డోర్లు కూడా ఒకసారి చూపించేస్తాను. సో ఇదంతా చూడొచ్చు ఇక్కడ కూడా మీరు. సో అవతల సైడ్ కూడా చూద్దాం. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ అండి ఇది. ఇది కూడా చూద్దాం మనం. సో కింద బాటం మొత్తం చూడొచ్చు మీరు. చూసారు కదండి, డోర్ మాత్రం మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అలాగే మీకు ఒరిజినల్ డోర్లు అండి, ఎక్కడ డోర్లు కానీ మనకి గ్లాసులు కానీ చేంజ్ అవ్వలేదు. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కింద ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్కి ఇక్కడైతే మనకి చిన్నది కనిపిస్తుంది, మీకు చిన్నది రెస్ట్ కింద జస్ట్ మీకు వచ్చింది అంతే తప్ప వేరే ఏం లేదు. చాలా చిన్నదండి, దానివల్ల పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పర్లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసారు కదండి. సో అలాగే మీకు బీడింగ్ కూడా ఒకసారి లాగి చూపిస్తాను. సో చూడొచ్చు మీరు. ఓకేనండి. అలాగే ఫ్రంట్ కూడా ఒకసారి బీడింగ్ అయితే లాగి చూపిస్తాను, చూసేయచ్చు. చూసారు కదండి, మీకు ఎంత యాజ్ ఇట్ ఈజ్ మీకు షోరూమ్ నుంచి వస్తుంది తప్ప ఎక్కడ ఏం మారలేదు. అలాగే గ్లాసులు కూడా చూపించేస్తాను మీకు ఒకసారి. చూసారు కదండి, హోండా సింబల్స్ 12 మోడల్ మీకు మెన్షన్ చేసి ఉంటాయండి. 12 మనకి 13, 14, 16 వరకు కూడా ఇలా కొంచెం అప్పుడు గ్లాసుల మీద ఇచ్చేవాడు. సో 12 మోడల్ బ్యాక్ సైడ్ గ్లాస్ మీకు లెఫ్ట్లో చూసారు కదా. ఇప్పుడు రైట్లో 12 మోడల్ గ్లాస్, 12 మోడల్ గ్లాస్, 12 మోడల్ గ్లాస్. యాషెస్ మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా మీకు ఒరిజినలే ఉంది ఇది కూడా. సో ఫ్రంట్ గ్లాస్తో సహా మీకు చేంజ్ అవ్వలేదు. సో రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంటుందండి, ఎందుకంటే చాలా నీట్గా వాడారు, ఫస్ట్ ఓనర్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. టైర్లు వచ్చేటప్పటికి 4 సీల్ టైర్లు అండి. నేను 90% ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఎంత కొంత తిరుగుతారు కాబట్టి మీకు 90% టైర్లు అని చెప్తున్నాను. చూసుకోవచ్చు టైర్లు కూడా ఎల్లో వీల్స్తో సహా ఉన్నాయి మీకు. అసలు ఎక్స్ఎంటీకి ఏంటంటే మనకి ఎల్లో వీల్స్ రావు, వీళ్ళు చేయించుకున్నారండి, ఎల్లో వీల్స్ వేయించారు. సో హోండాకి సంబంధించినవి వేయించుకున్నారు. సో బండి అయితే మా ఈ విధంగా ఉందండి అంతా కూడా. అలాగే ఒకసారి నేను ఇంజిన్ సైడ్ అలాగే డిక్కీ కూడా ఎలా ఉన్నది ఏంటన్నదో చూపిస్తాను. సో 4 టైర్లు యాసిజ్ ఇలాగే ఉన్నాయండి. అలాగే మనకి ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి, ఎలా ఉన్నది ఏంటన్నది ఒకసారి మీరు చూడొచ్చు కాబట్టి. సో డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, హోండా సిటీ మాత్రం స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు వాళ్ళు డైరెక్ట్ మనకి శాస్ పెయింట్ కూడా వేయించుకున్నారండి, ఎక్కడ రెస్ట్ అవి లాక్కుండా పెయింట్ కూడా వేయించుకున్నారు. అలాగే స్టెఫన్ టైర్ వచ్చేసరికి ఓన్లీ ఒక 10-20% మాత్రమే మీకు స్టెఫన్ ఉంది, ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదండి. మీరు చూడొచ్చు అంతా కూడా. మనకి అలాగే జాకీ ఏవి ఇచ్చారు. సో ఎక్కడ రెస్ట్ అయితే మీకు ఏం లేదు, వాళ్ళు శాస్ బ్లాక్ కూడా వేయించుకున్నారు అంతా కూడా. సో డిక్కీలు అయితే ఈ విధంగా ఉంది. అలా ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపించేస్తానండి ఎలా ఉంది ఏంటన్నది. సో ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూడొచ్చండి అంతా కూడా. మీరు ఇంజిన్ సైడ్ అంతా కూడా చూడొచ్చు, ఎటువంటిది ఏం లేదు, ఏం మారలేదు ఇక్కడ, ఎటువంటి పార్ట్స్ మారలేదు. అలాగే ఎక్కడ లీక్స్ కానీ ఏం లేవండి. చూడొచ్చు మీరు, ఎక్కడ ఎటువంటి పార్ట్స్ మారలేదు. సో ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే ఎక్కడ లీక్స్ కానీ ఏం లేవండి, చాలా నీట్గా ఉంది ఇంజిన్ సైడ్ అంతా కూడా. సో గేర్ బాక్స్ సైడ్ కానీ అంతా మీరు చూడొచ్చు, ఎక్కడ ఎటువంటి లేదు. సో బండి స్టార్ట్ చేసినా కానీ మనకు అసలు సౌండ్ కూడా అదే అంత నీట్గా వస్తుంది, సౌండ్ నాయిస్ కూడా అనేది. సో ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు సౌండ్ ఎలా వస్తుంది ఏంటన్నది. సో ఇప్పుడైతే ఒకసారి స్టార్ట్ చేస్తారు, సౌండ్ చూడండి ఎలా ఉంది ఏంటన్నది. సో ఒకసారి అయితే సౌండ్ చూడండి, స్టార్ట్ చేయనా.
సో ఫస్ట్ ఏంటంటే మీకు పెట్రోల్ బండి ఏదైనా మార్నింగ్ మీకు ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా యాక్సిలేటర్ ఎక్కువలో మాకు రేంజ్లో ఉంటుంది. తర్వాత అయితే మాత్రం మీకు ఈ సౌండ్ కూడా వినిపించదు, చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇంజిన్ సెట్ చాలా బాగుందండి, ఎక్కడ మీరు చూడవలసిన లేదు. బండి అయితే మాత్రం అన్న కొద్దిగా యాక్సిలేటర్ ఇవ్వన్నా. ఇవి అలా మీకు ఇంజనీర్ ఓకే అన్న, ఓకే. అలా మీకు ఇంజనీర్ కూడా చేంజ్ చేస్తుందండి, ఏం అవసరం లేదు అసలు. అని ఇంజనీర్ కూడా మీకు చేంజ్ చేసే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీరు అలా తిరగడమే తప్ప మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో చూసారు కదండి, మీకు హోండా సిటీ కార్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. సో ఇదైతే మంచి రేటుగా అయితే ఇస్తాను నేను. 3,50,000 మాత్రమే చెప్తున్నాను రేట్ అయితే మాత్రం. సో మీరు బయట రేట్లు కంపేర్ చేసుకోండి, మీకు బయట ఎక్కడన్నా చూసి ఆ తర్వాత మన దగ్గరికి వచ్చి తీసుకోవచ్చండి, మీకు ఇబ్బంది ఏం లేదు. సో ఎక్కడైనా మనకు విఎన్ కార్స్ అనేటప్పుడు కొద్దిగా రేట్లు తక్కువ, మంచి బండి ఇస్తారన్నదే మనకు గిడ్ నేమ్ అయితే ఉంది. సో అదైతే మనం ఎప్పుడు పోగొట్టుకోండి, ఎప్పుడు కూడా మీకు మంచి బండి ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ఏమన్నా రీడింగ్ ట్యాంపరింగ్ అయినా లేకపోతే ఏదన్నా చేసినా ఏమన్నా అయినా అది ముందే చెప్పేస్తాను. నేను తీసుకునే ముందు కూడా అన్ని చెక్ చేసుకుని తీసుకుంటానండి. ఏదో ఇలా వెళ్ళి అలా వచ్చేసి ఒక 10 కార్లు పెట్టుకుని వచ్చేది లేదు. మీకు ఎప్పుడు చూడొచ్చు, మాకు వీడియోస్ ఒకసారి వీడియోలు పెట్టడం ఆగిందంటే మినిమం ఒక 12 డేస్ అంటే 15 డేస్ లేకపోతే ఒక 10 డేస్ పైన మీకు పడుతుంది. సో ఏంటంటే 10 రోజులు 15 రోజులు కూడా మనం అక్కడ కార్లు చెక్ చేసి తీసుకుని ఇక్కడ రావడం ఇలా 15 రోజులు పడుతుంది అన్నమాట అండి. అందుకనే నేను వీడియోలు ఒక్కొక్కసారి గ్యాప్ ఇస్తూ ఉంటాను. సో ఎందుకంటే మనం వెళ్ళి చెక్ చేసుకుంటాం, నేను ఇక్కడ నుంచి నేనే వెళ్తాను, మళ్ళీ అక్కడ చెక్ చేసుకుని అన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ నేను సేల్ అన్నది పెడతానమాట అండి. ఈ లోపల గ్యాప్ వస్తూ ఉంటుంది. అంతేగాని ఏదో ఎవరో ఒకరు పంపించేసి కార్లు తెప్పించేసి నేను ఇక్కడ ఉండి అమ్మేసి పద్ధతి అయితే మనది అయితే కాదు. సో బండి అయితే మాత్రం బాగుందండి, ఎవరికైనా సరే మీకు తక్కువ బడ్జెట్లో తీసుకున్న వాళ్ళకైతే బండి అయితే చాలా బాగుంటుంది. సో నేను లాస్ట్ టైం నేను వీడియో పెట్టానండి. సో యాక్చువల్గా మన దగ్గర మొత్తం టోటల్గా 14 కార్లు ఉండాలి. ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో లాస్ట్ వీడియోలో ఇప్పుడు అయితే మనకు ఒక 8 కార్లు మాత్రమే చూపిస్తానండి. మీకు ఆల్రెడీ మనకి 6 కార్ల వరకు సేల్ అయిపోయినాయండి. మనం 14 పెట్టాం, 6 కార్ల వరకు మనకి ఇక 4 రోజుల్లో మనకి 6 కార్లు అయితే సేల్ అయిపోయినాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఏ కార్స్ ఉన్నాయి కూడా మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కార్ మీకు హోండా సిటీ పెట్టాను కదండి, నెక్స్ట్ ఒక 7 కార్స్ ఇక్కడే ఉన్నాయి, అవి కూడా ఏదంటే చూపిస్తాను. సో ఫస్ట్ కార్ హోండా సిటీ అండి, మీకు ఇప్పుడు వీడియో పెడుతున్నాను. సో అది ఒకటి ఉందండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఎలంతరా 2014 మోడల్ డీజిల్ అండి. ఇది టాప్ ఎండ్ మోడల్ 1.6 SX టాప్ ఎండ్ బండి కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ వర్క్ కూడా చాలా పెయింటింగ్ కానీ చాలా బాగుంది, టైర్లతో సహా అన్ని, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మనకి ఏసీ వచ్చేటప్పటికి లైట్గా మనకి కూలింగ్ తక్కువ వస్తుంది, అది గ్యాస్ ఒకటి పెట్టించుకోవాలి, అది కూడా మీకు చూపించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ బండి వచ్చేటప్పటికి 480 చెప్తున్నాం అండి, 2014 మోడల్. ఇది కొత్త బండి వచ్చేటప్పటికి మనకి అప్పుడు 15 లక్షల వరకు అయింది. సో ఇప్పుడైతే మనం 480 చెప్తున్నాం, మీరు చూసుకుని మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మూడో కారు వచ్చేటప్పటికి MG యాక్టర్ ప్లస్ అండి, డీజిల్ బండి 7 సీటర్ కారు. ఇది బండి వచ్చేటప్పటికి వాళ్ళకి 28 లక్షలు కొత్త బండి అయిందండి. 4 నెలలు మాత్రమే అయింది బండి తీసిది, మనకి 4 months అయిందండి. ఇది బండి వచ్చేటప్పటికి 24,50 కస్టమర్ చెప్తున్నారు. మీరు బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు. బండి మాత్రం మీరు కొత్త బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి అయితే మాత్రం ఈ బండి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒక 4-5 lakhs వరకు మనకి కలిసి వస్తుందండి. సో అంత బాగుంది బండి అయితే మాత్రం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి i20 2016 మోడల్ అండి, మ్యాగనా. ఇది వచ్చేసి మనకి NOC యానో వచ్చేసిందండి. యానో రిజిస్ట్రేషన్ చేయించిస్తారు. 4,50,000 ఫిక్స్డ్ ప్రైస్ అండి, ఇంకేదో రెంట్లో రూపాయి కూడా తగ్గదు మీకు. కస్టమర్ 480 చెప్తున్నాడు, 450 అయితే ఫైనల్ ఇస్తాడు. ఈ కారు మందు కూడా కదండి, కస్టమర్ది మాత్రమే, మన ఓన్లీ కమిషన్ బేస్ మాత్రమే. అలాగే MG కూడా మనకి కస్టమర్ పెట్టారు, సేల్ చేయమని పెట్టారు, అవేనండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి తారు 2016 మోడల్ 65,000 రేటింగ్ తిరిగింది, డీజిల్ బండి. ఇది యానో రిజిస్ట్రేషన్ అండి, యానో రిజిస్ట్రేషన్లో ఉంది, PY04లో ఉంది. మీకు ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చేది వాళ్ళ పేరు మీద యానోలోనే రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చేస్తామండి. రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ రేటు 750 చెప్తున్నారు, అది ఫైనల్ కాదు. మీరు బండి చూసుకుని రేట్ అన్నది మాట్లాడుకోవచ్చండి. బండి విధంగా అంతా బాగుంది, ఒరిజినల్ పెయింట్తో సహా ఉంది, బండి చాలా బాగుంది. ఇది సెకండ్ ఓనర్ బండి అండి, ఫస్ట్ తెలంగాణలో ఉంది రిజిస్ట్రేషన్, నెక్స్ట్ యానో చేయించుకున్నారు తెచ్చుకోనండి. సో అలాగే మనకి 6 కారు వచ్చేటప్పటికి ఫార్చునర్ 2010 మోడల్ అండి. అది వచ్చేసి మనకి 1,55,000 రీడింగ్ తిరిగింది. ఆ రేట్ వచ్చేటప్పటికి మనకి 7,50,000 చెప్తున్నారు అనేది కూడా. మీరు ఒకసారి చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి వెంటో ఉందండి, వోక్స్‌వ్యాగన్ వెంటో. అది గోల్డ్ కలరు. ఆ బండి వచ్చేటప్పటికి 2016 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 80,000 అయితే రీడింగ్ తిరిగింది, ఒరిజినల్ రీడింగ్. అది వచ్చేసి మనం 480 చెప్తున్నాం అండి, మీరు చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి బలోనో డెల్టా 2018 మోడల్. అది రీడింగ్ 45,000 ఉందండి దాని మీద. అది ఒరిజినల్ వచ్చేటప్పటికి 72,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్. ఆ బండి వచ్చేటప్పటికి 520 చెప్తున్నాం అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ అవైలబుల్గా ఈ కార్స్ మాత్రం మన దగ్గర ఉన్నాయి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.